హాయ్ వ్యూవర్స్, టుడే టైమ్ అండ్ వర్క్ పార్ట్ 5ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ప్రీవియస్ వీడియోస్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. వాటిని కూడా క్లియర్గా చూడండి, బేసిక్ నుండి క్లియర్గా అర్థమవుతుంది. సో క్వశ్చన్ పార్ట్ 5లో ఫస్ట్ క్వశ్చన్, ఏ ఈజ్ 3 times గుడ్ వర్క్ మ్యాన్ యాజ్ బి ఇఫ్ ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 36 days. ఇన్ హౌ మెనీ డేస్ ఏ అలోన్ బి అలోన్ ద వర్క్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏ అనేది 3 times గుడ్ వర్క్ అంటే ఏ అండ్ బి అనుకోండి. బి అనే వ్యక్తి ఒక పార్ట్ చేస్తున్నాడు అనుకోండి. ఏ అనే వ్యక్తి 3 times, 1 3 × 3 కదా, 3 times గుడ్ వర్క్ అంటే 3 రెట్లు ఎక్కువ చేస్తుంది అన్నట్టు. అది కాకుండా సపోజ్ ఏ ఈజ్ 3 times మోర్ గుడ్ వర్క్, 3 times మోర్ అని అన్నాడు అనుకోండి. బి ఏ సపోజ్ బి ఒకటి అనుకోండి, 3 times మోర్ అన్నప్పుడు సో 4 అవుతుంది. 3 times మోర్ అంటే దీనికన్నా 3 times మోర్, 1 + 3 ఎంత 4 times అని ఏ. ఇక్కడ అడిగినది ఏంటి? ఏ ఈజ్ 3 times గుడ్ వర్క్ యాజ్ మ్యాన్ యాజ్ బి. ఇప్పుడు ఏ అనేది 3, బి అనేది 1. వీరిద్దరు కలిపి ఎన్ని రోజులు చేస్తున్నారు వర్క్? 36 days చేస్తున్నారంట. ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి వాళ్ళిద్దరు కలిపి 36 daysలో వర్క్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు కలిపి ఒక రోజుకి ఎంత చేస్తారు? ఏ అనే వ్యక్తి 3 parts చేస్తే బి అనే వ్యక్తి ఒక పార్ట్ మాత్రమే చేస్తున్నట్టు. సో వీళ్ళిద్దరు కలిపి ఎంత? 4 parts. ఇద్దరు కలిపి ఎన్ని రోజులు పని చేశారు? 36 days చేశారు. రోజుకి 4 parts చేస్తే 36 daysకి ఎంత చేసి ఉంటారు? 36 4 = 144. 144 అనేది టోటల్ వర్క్. ఇది వర్క్ అనమాట, టోటల్ వర్క్. ఈ ఏ అనే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? ఇన్ హౌ మెనీ డేస్ ఏ అలోన్ బి అలోన్ వర్క్ కంప్లీట్ చేసేది ఎన్ని రోజులు? సో ఏ అనే వ్యక్తి అయితే రోజుకి ఎన్ని చేస్తాడు? 3. అప్పుడు 144 చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 144 డివైడెడ్ బై 3. 3 4 = 3 8 అంటే 48 days పడుతుంది అన్నట్టు. నెక్స్ట్ బి అలోన్ అయితే ఎంత? రోజుకి ఎంత చేస్తుంది? బి ఒక్క పార్ట్ మాత్రమే చేస్తుంది. అలాంటప్పుడు 144 వరకు కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 144 days పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఈజ్ 1/2 times ఆఫ్ ఎఫిషియంట్ యాజ్ బి ఇఫ్ ఏ బి టుగెదర్ పీస్ ఆఫ్ వర్క్ 20 days. In how many days A alone B alone complete the same work? A is 2 times efficient as B. ఈ విధంగా ఇచ్చినప్పుడు A is 2 1/2 times కదా. 2 2 = ఎంత? 4. 4 + 1 5. 5/2. 5/2 అంటే ఇది A, ఇది B అన్నట్టు. ఏ అనే వ్యక్తి ఎంత రోజుకి 5 parts కంప్లీట్ చేస్తే బి అనే వ్యక్తి రోజుకి 2 parts కంప్లీట్ చేస్తున్నట్టు. వీళ్ళ రేషియో ఎంత? ఏబిది ఏబిది ఎంత? 5:2. సరేనా? ఏ ప్లస్ బి ఇద్దరు కలిపితే 5 + 2 ఎంత? 7. ఎన్ని రోజులు పనిచేశారు? ఏబి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days. 20 రోజుకి 7 చేస్తే 20 daysలో ఎంత చేసింటారు? 7 20 = 140. టోటల్ వర్క్ 140. టోటల్ వర్క్ ఎంత? 140. ఇది టోటల్ వర్క్ అన్నట్టు, టోటల్ వర్క్. ఇప్పుడు ఏంది క్వశ్చన్? ఏ అలోన్ బి అలోన్ కంప్లీట్ ద సేమ్ వర్క్. ఏ ఒక్కటైతే ఎన్ని రోజుల్లో పనిచేస్తుంది టోటల్ వర్క్ని? ఏ 140 రోజుకి ఎంత చేస్తుంది? ఏ 5 కదా. 140 డివైడెడ్ బై 5. 5 2 = 5 8 = 28 days. ఏ ఒకటైతే 28 daysలో కంప్లీట్ చేస్తుంది ఈ వర్క్ని. అదే బి ఒకటైతే ఎన్ని రోజుల్లో చేస్తుంది? రోజుకి బి అనేది 2 parts చేస్తుంది. 140 కంప్లీట్ చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 70 days పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఈజ్ 20% మోర్ ఎఫిషియంట్ యాజ్ బి. A alone can do a piece of work in 110 days.
ఇన్ హౌ మెనీ డేస్ ఏ బి టుగెదర్ కంప్లీట్ ద సేమ్ వర్క్. ఏ ఈజ్ అంటే ఏ అనే వ్యక్తి 20% మోర్ ఎఫిషియెంట్గా ఉందంట బి వ్యక్తి కన్నా. సో ఏ ఒక్కటే ఎంత వర్క్ చేసింది, ఒక్కటే అయితే 110 డేస్లో ఆ వర్క్ని ఫినిష్ చేస్తుంది. సో ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి టుగెదర్ కంప్లీట్ ద సేమ్ వర్క్. ఏ అండ్ బి ఇద్దరు అయితే ఎన్ని రోజుల్లో ఈ వర్క్ని కంప్లీట్ చేస్తారు, ఇది క్వశ్చన్. సో ఏ బి కదా, బి అనేది 100% అనుకోండి. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ ఈజ్ 20% మోర్ అంటే ఏ ఈజ్ 20% మోర్ అంటే ఎంత, 120% ఇది ఏ అనేది. క్యాన్సిలేషన్ చేస్తే 0 0 2 6 2 5 6 రేషియో ఎంత 6:5. ఇవే 1 డే వర్క్లు అన్నట్టు 6 5. ఏ అనే వ్యక్తి రోజుకి 6 పార్ట్స్ చేస్తే బి అనే వ్యక్తి రోజుకి 5 పార్ట్స్ వర్క్ కంప్లీట్ చేస్తుంది అన్నట్టు. ఈ ఏ అనే వ్యక్తి ఈ వర్క్ని 110 డేస్లో కంప్లీట్ చేసిందంట. ఏ అనే వ్యక్తి రోజుకి ఎన్ని చేస్తుంది, 6 పార్ట్స్ చేస్తుంది. 110 డేస్లో ఎంత చేసి ఉంటుంది, 110 డేస్లో ఎంత చేసి ఉంటుంది వేసుకోండి. సో 110 డేస్లో ఎంత చేసి ఉంటుంది, 6 1 6 6 1 660 కదా. సో ఈ విధంగా అయినా చేయొచ్చు, డైరెక్ట్గా క్యాన్సిలేషన్ అయినా చేసుకోవచ్చు. ఏబి కదా 110 × 6 110 × 6. ఏ అండ్ బి ఇద్దరు కలిపి కదా, ఏ ఒక రోజుకి ఎంత 6 పార్ట్స్, బి అనే వ్యక్తి ఒక రోజుకి ఎంత 5 పార్ట్స్, ఇద్దరు కలిపి ఎంత 11. డైరెక్ట్ క్యాన్సిలేషన్ 11 10 10 6 60. వీళ్ళిద్దరు కలిపి అయితే 60 డేస్లో ఈ వర్క్ని ఫినిష్ చేస్తారు అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఈజ్ క్వశ్చన్ ఏ ఈజ్ 50% మోర్ ఎఫిషియంట్ యాజ్ బి alone complete the piece of work in 20 days. In how many days A and B together complete the work? సరేనా. సో ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి కన్నా 50% మోర్ ఉన్నారని, సగం ఎక్కువ 50% మోర్. బి ఒక్కటి ఎన్ని రోజులు చేస్తుంది వరకు ఈ వర్క్ని, బి ఒక్కటైతే 20 డేస్లో కంప్లీట్ చేస్తుందంట. ఇన్ హౌ మెనీ డేస్ ఏ అండ్ బి కలిసి అయితే ఎన్ని రోజుల్లో ఆ వర్క్ని ఫినిష్ చేస్తారు. ఏ కదా, ఈ 50% మోర్ ఎలా వేసుకుంటారు, బి కదా, బి అనేది 100కి తీసుకోండి. బి 100 అయితే 50% మోర్ అంటే ఎంత 150%. సరేనా. 150% ఇది 100. ఇవి రెండింటికి రేషియో తీస్తే 3:2. 15కి 10కి ఎంత 3:2. బి ఎన్ని రోజులు వర్క్ చేస్తుంది, 20 డేస్లో చేస్తుంది. రోజుకి ఇది 1 డే వర్క్లు ఇవి. ఏ అనే వ్యక్తి రోజుకి 3 పార్ట్స్ కంప్లీట్ చేస్తే బి అనే వ్యక్తి రోజుకి 2 పార్ట్స్ మాత్రమే కంప్లీట్ చేస్తున్నాడు. బి అనే వ్యక్తి ఎన్ని రోజులు పని చేశాడు, 20 డేస్ పని చేశాడు. రోజుకి 2 చేశాడు అంటే 20 డేస్లో ఎంత చేసింటాడు, 22 40 కంప్లీట్ చేసింటాడు. సో 40 అంటే వీళ్ళిద్దరు కలిపేది రోజుకి ఎంత చేస్తారు, ఏ అనే వ్యక్తి 3, బి అనే వ్యక్తి 2. 3 + 2 ఎంత 5. టోటల్ వర్క్ ఎంత 40. ఈ 40 అనేది ఎంత టోటల్ వర్క్ అన్నట్టు. ఈ టోటల్ వర్క్ ఎలా వచ్చిందంటే ఈ బి అనే వ్యక్తి 20 డేస్ వర్క్ చేస్తున్నాడంట. రోజుకి ఎన్ని చేస్తున్నాడు, రోజుకి 2. 20 డేస్కి రోజుకి 2 చేస్తే 20 డేస్కి ఎంత అవుతుంది 40 అనేది టోటల్ వర్క్. సో 40 / 3 + 2 ఎంత, వీళ్ళిద్దరు కలిపి కదా A + B టుగెదర్ కంప్లీట్ ద సేమ్ వర్క్. 40 / 5. 5 8 40. 8 డేస్ చేస్తున్నట్టు వీళ్ళిద్దరు కలిపి అయితే 8 డేస్ ఈ వర్క్ని కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ alone can do a piece of work in 42 days. B is 20% more efficient than A and C is 40% more efficient than as B. In how many days B and C together complete the same work? ఇక్కడ ఏ ఒక్కటి ఎన్ని రోజులు పని చేస్తుందంటే 42 డేస్ చేస్తుందంట. సో B is 20% more efficient as B. బి అనేది 20% మోర్ ఎఫిషియంట్, ఏ కన్నా 20% మోర్ ఎఫిషియంట్ అంట. సి అనేది
40% మోర్ ఎఫిషియెంట్ ఏదానికంటే బి కన్నా 40% మోర్ ఎఫిషియెంట్ సి. ఇన్ హౌ మెనీ డేస్ బి అండ్ సి టుగెదర్ కంప్లీట్ ద సేమ్ వర్క్. ఫస్ట్ ఇక్కడ ఏ అనేది వేసుకోండి. ఇక్కడ ఏ అనే వాల్యూ లేదు కదా. బి ఈజ్ 20% మోర్ ఎఫిషియెంట్ దెన్ ఏ. ఏ బి సి అనుకోండి. సో ఏని 100 తీసుకోండి. ఏని 100 అనుకోండి. బి ఈజ్ 20% మోర్ ఎఫిషియెంట్ కదా. బి 20% అంటే ఎంత? 120. ఈ 120లో సి ఈజ్ 40% మోర్ ఎఫిషియెంట్ దెన్ బి. అంటే బిలో 40% మోర్. 120 ఇంటూ 140. 40% అంటే 100 పైన 140 అన్నట్టు. అంటే 140%. 40% అంటే 140% డివైడెడ్ బై 100. 12 14 ఎంత? 12 4 48. 12 168. టోటల్ వర్క్ ఎంత అన్నట్టు? ఇప్పుడు టోటల్ వర్క్ కాదు, ఈ రేషియో ఏబిసి రేషియో కదా. ఏ 100, బి 120, సి 168. ఈ రేషియోని ఈ రేషియో తీసుకుంటే దీనిలో 25 4 జా, 34 జా, 42 4 జా. సో 168 రేషియో ఈ విధంగా వస్తుంది. సో టోటల్ వర్క్ కనుక్కోవాలి. టోటల్ వర్క్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఇక్కడ ఏ అలోన్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 42 డేస్. 42 డేస్లో కంప్లీట్ చేసిందంట. రోజుకి ఎన్ని చేస్తుంది ఏ అనే వ్యక్తి? రోజుకి 25 పార్ట్స్ని కంప్లీట్ చేస్తుంది. 42 డేస్లో ఎంత చేసి ఉంటుంది? 42 డేస్లో ఎంత చేసింది? 42 ఇంటూ 25. ఈ విధంగా క్వశ్చన్ ఏంటి ఇక్కడ? ఫస్ట్ బి అండ్ సి టుగెదర్ కంప్లీట్ హౌ మెనీ డేస్ బి అండ్ సి టుగెదర్ కంప్లీట్ ద సేమ్ వర్క్. ఇది కదా క్వశ్చన్. సో బి అండ్ సి ఎంత? ఫస్ట్ 42 ఇంటూ డైరెక్ట్గా క్యాన్సిలేషన్ చేయడం అనమాట. 42 ఇంటూ 25 డివైడెడ్ బై బి అండ్ సి ఎంత? 30 42 ఎంత? 72. 6 7 జా, 6 12 జా, 7 ఇంటూ 25 డివైడెడ్ బై 12. ఓకే, 25 7 జా ఎంత? 175. 175 డివైడెడ్ బై 12. 12 1 జా 12, 12 4 జా 14. 7/12 డేస్ అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.